ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రవణ మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 6:15 వరకు. అనంతరం తిథి శుద్ధ పంచమి. నక్షత్రం పుబ్బ, మధ్యాహ్నం 2:45 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో. రవి బుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో. శుక్ర చంద్ర కుజుల సంచారం సింహక్షేత్రంలో. తులాక్షేత్రంలో కేతు సంచారం. కుంభక్షేత్రంలో స్వక్షేత్రంలో. వక్రస్థితిలో శని సంచారం. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి కార్యక్రమాలు నిర్వహించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, అవరోధాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ మహిళలు ప్రగతి కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అవరోధాలు నియంత్రించబడతాయి. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగించి గుర్తింపు పొందగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి ప్రగతి, ఆకస్మిక విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలసత్వంతో కూడిన విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సవ్యంగా పూర్తి చేసే విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ సవ్యంగా కార్యక్రమాలు చేపట్టి క్రమశిక్షణతో కూడినటువంటి విధి విధానాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ప్రతికూల ప్రభావం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. అనుకూల ప్రభావం వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అవలీలగా సాధించేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. ధనం వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు వ్యాపారపరంగా లాభిస్తాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. సమయస్ఫూర్తితో, నేర్పుతో వ్యవహరించి నైపుణ్యాన్ని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి.
కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సూక్ష్మతతో కూడినటువంటి ప్రణాళికల ద్వారా అభివృద్ధి వృత్తిపరంగా సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి, అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. అనుకున్న విషయాలు అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. శత్రుభీతి పెరుగుతుంది, మందత్వం పెరుగుతుంది. త్వరితగతిని లేదా శీఘ్రగతిని విజయాలు సాధించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. గట్టి కృషి అన్ని రంగాల వరకు తప్పనిసరి, పట్టుదల తప్పనిసరి, నేర్పరితనం తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ప్రతిబద్ధకాలు గృహపరంగా కూడా ఏర్పడతాయి. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. ఆర్థిక విధి విధానాలు కూడా ఆలస్యంగా కలిసి వస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో రాజకీయ రంగం వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ఫలితాలు వైద్య వృత్తి వారు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోలేకపోతారు. కృషితో కూడినటువంటి విజయాలు ఆలస్యంగా లభ్యమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకుని సామరస్య ధోరణితో పరిష్కారాలు పొందగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చకచక కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది, నేర్పరితనం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకి అయోమయ పరిస్థితులు తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు శీఘ్రగతిని తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సానుకూల ఫలితాలు విద్యార్థులకి లభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఆసక్తికరమైనటువంటి అంశాలు, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అభివృద్ధికి దోహదపడతాయి. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఉత్తమ గతి వృత్తిపరంగా ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సమయస్ఫూర్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. శీఘ్రగతిని విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని పెంపొందింపచేస్తాయి. అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధితో పాటు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి, అనుకూలంగా మరల్చుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు, నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం.
ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రులతోటి బంధువులతోటి సఖ్యత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయాలు కూడా లాభిస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం. ఆర్థికంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు పొందగలుగుతారు. మంచి సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా శీఘ్రగతిని అభివృద్ధి పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. స్థిరత్వం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు వేధిస్తాయి. తట్టుకుని ఎదుర్కొని అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు చేకూరుతాయి. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలను కురుస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. నేర్పు, నైపుణ్యం వంటివి ఆకస్మికంగా రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగంలో అనుకూలత సాధ్యపడుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాలు అనుకూలిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణతో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర కాలం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శుభ వార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. గట్టి పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవరోధాలతో కూడినటువంటి ప్రాముఖ్యతని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ, సమర్థత ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ వేగవంతంగా ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకు ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార రంగం వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే అంతిమ విజయాలు సంతృప్తికరం. నూతన బాధ్యతలు మహిళలకు పెరిగితే గృహ విషయాల్లో సానుకూల వార్తలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా క్రమక్రమంగా దూరం అవుతుంది. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని పునఃపరిశీలన ద్వారా విజయాలు పొందగలుగుతారు.
ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని, విఘ్నాల్ని, విరోధాలని దూరం చేసి ప్రశాంతతని పెంచుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం ఆర్థికంగా పెరుగుతుంది. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుని సవ్యంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సానుకూలత గృహపరంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ఆందోళన, ఆరోగ్య ఆందోళన తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సమస్యల్ని అవలీలగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు మహిళలకు లభిస్తాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. నూతన ప్రక్రియలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, విజయాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని నియంత్రించి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్సంబంధాలతో కూడినటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా కలిసి వచ్చి ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి కీర్తి లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి నేర్పు పెరుగుతుంది. నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలు వృద్ధికి దారితీస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని విజయాలు సాధించడానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవకతవకలు, అవరోధాలు, విరోధాలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు శుభ సంఘటన ద్వారా ఆనందం లభించాలని, ఆర్థిక వృద్ధి చేకూరాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి కావాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం శనిదోష నివారణకు అనుకూలమైన రోజు. శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, కార్యసిద్ధిని పొందటానికి శని భగవానుడికి సంబంధించిన పరిహారాలు పాటించాలి. శని కార్య సాధకుడు. కార్యసిద్ధిని పొందాలంటే శనివారం నాడు శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలి. శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయాలి. శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ప్రీతిపాత్రం. నీలం రంగు పుష్పాలు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అలాగే కొద్దిగా ఉప్పు, జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే కార్య సాధనకు శని విశేషంగా సహకరిస్తాడు. అలాగే శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం, లేదా జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. సకల దేవతా స్వరూపమైన గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం, లేదా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో
భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా కార్యసిద్ధిని పొందవచ్చు. శని భగవానుణ్ణి పూర్తిగా ప్రసన్నం చేసుకోవాలంటే దశరథ శని స్తోత్రాన్ని శనివారం చదవటం లేదా వినటం ద్వారా శని విశేషంగా యోగిస్తాడు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహాలలో శనిగ్రహం అనేటువంటిది అత్యంత బలమైనది. ఈ శనిగ్రహం యొక్క ప్రభావం నుంచి మనం బయటపడి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించాలంటే గుర్రపు నాడ అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గుర్రపు నాడ ఉంగరం లేక శనీశ్వరుని యొక్క డాలర్, ఈ రెండు కూడాను బాగా సహకరిస్తాయి. గుర్రపు నాడను అమావాస్య రోజున సేకరించి శనివారం రోజున దాన్ని కరిగించి ఒక తీగలాగా తయారు చేసి మీ చేతి 4 వేళ్లలో ఒకదానికి ఉంగరంగా తయారు చేయించుకోండి. ఈ 4 వేళ్ళు, ఇది కాదు, ఈ 4 వేళ్ళు ఏ వేలుకైనా సరే మీరు ధరించుకోవచ్చు. అలాగే త్రిలోహంతో కానీ పంచలోహంతో కానీ అష్టధాతువులతో కానీ కాకిపై ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ప్రతిమను, వెనుక వైపు శనీశ్వరుని యొక్క యంత్రాన్ని ఒక డాలర్ పైన చెక్కించుకొని రెండిటినీ కూడాను ఈశ్వరుని యొక్క ఆలయానికి తీసుకుని వెళ్ళి అభిషేకార్చన అనేటువంటిది జరిపించాలి. అలా చేసిన తర్వాత నల్లని దారంతో శని డాలర్ను మీ మెడలో ధరించుకోండి. కుడి చేయి లేక ఎడమ చేతి వేలుకి గుర్రపు నాడ ఉంగరాన్ని మీరు గనక ధరించినట్లయితే శని జాతకరీత్యా కలిగించేటువంటి ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్య బాధలు, కోర్టు కేసుల యొక్క ప్రభావాలు, వీటన్నిటి నుంచి కూడాను మీరు త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గృహ వాస్తురీత్యా కూడాను గుర్రపు నాడ కనుక మీరు సంపాదించినట్లయితే ఆ గుర్రపు నాడను సింహద్వారానికి ఎడమ వైపున గోడలో మీరు బిగించడం వల్ల కూడా వాస్తు శాస్త్రరీత్యా సంభవించేటువంటి అనేక రకాలైన ప్రభావాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే తొలగింపజేసుకోవడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. గుర్రపు నాడ యొక్క ప్రభావం ఇంత గొప్పదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంతేకాకుండా శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈ యొక్క గుర్రపు నాడ ఉంగరాన్ని మీరు మీ వేలికి ధరించేటప్పుడు శివనామంతో పాటుగా శనీశ్వరుడికి సంబంధించిన దశరథ కృత శని స్తోత్రాన్ని కూడా పఠించడం చాలా మంచిది. ఆ స్తోత్రాన్ని విన్నా కూడాను శనిగ్రహ దోషం నుంచి త్వరగా బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ గుర్రపు నాడ ధరించిన రోజున నలుపు రంగు వస్త్రాలను బహూకరించడం వల్ల కూడాను చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడాను శని మీకు మేలు చేకూర్చడానికి ఆచరించే విధి విధానాలు. శనివారం నాడు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఉండేటువంటి శమీ వృక్షానికి 21 ప్రదక్షిణాలు నిర్వహించండి. 21 ప్రదక్షిణాలు అయిన తర్వాత శమీ వృక్షం దగ్గర దీపారాధన నువ్వుల నూనెతో ఆచరిస్తూ 4 నువ్వులు ఆ యొక్క నూనెలో వేయండి. ఈ విధంగా కనుక ఆచరించినట్లయితే ప్రతి శనివారం కూడాను మీ యొక్క జాతక చక్రరీత్యా సంభవించేటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. అంతేకాదు శమీ వృక్షపు ఆకుల్ని తీసుకొని పరమేశ్వరుడి పైన అలాగే శని విగ్రహం వద్ద ఉంచి శని స్తోత్ర పఠనం చేసినట్లయితే శనిదేవుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది
పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు సాధించడానికి ఆస్కారం ఉంది. అందుకనే శమీ వృక్షానికే సిద్ధిదాత్రి అని కూడా పేరుంది. అంటే మనం దసరా పర్వదినాల్లో ఆ సిద్ధిదాత్రి పూజ అనేటువంటిది విజయదశమి నాడు ఆచరిస్తాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి వృక్షం శమీ వృక్షం. ఇటువంటి శమీ వృక్షానికి ఉన్నటువంటి ఆకుల్ని శనీశ్వరునికి, శివునికి కూడాను సమర్పించడం వల్ల వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడమే కాకుండా గ్రహచార రీత్యా సంభవించే శని దోషాల నుంచి కూడాను మనం త్వరగా బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మీరు శనివారం నాడు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణము అనేటువంటిది నిర్వహించాలి. చండీ ప్రదక్షిణం చేసేటప్పుడు మహాదేవ శంభో అని చెప్పేసి మనస్సు నిండా తలుచుకోవాలి. ఇలా తలుచుకుంటూ ఆ చండీ ప్రదక్షిణం పూర్తయిన పిదప శివుని దర్శించి, అమ్మవారిని దర్శించి ఆలయం బయటకు వచ్చిన తరువాత దాన ధర్మాలు గనక చేసినట్లయితే ఆశుతోషుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటుగా గ్రహచార రీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైన ఉపద్రవాల నుంచి కూడాను మీరు బయటపడి అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే దైవ చింతన అధికంగా సంపాదించుకున్న వ్యక్తికి గ్రహచార రీత్యా సంభవించే ఉపద్రవాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అన్నమాట. అందుకనే వాస్తుశాస్త్రంలో కూడాను ప్రతి ఇంట్లో దైవ ఆరాధన అనేటువంటిది ఉండి తీరాలి అని చెప్తారు. ఎక్కడైతే దైవారాధన అనేటువంటిది ఉంటుందో అక్కడ వాస్తు దోష ప్రభావం తక్కువగా ఉంటుంది. గ్రహచారంలో దోషాలు ఉన్నా దైవ చింతన కనుక ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను తొలగించుకోవడానికి చాలా చక్కటి ఆస్కారం ఉంటుంది సుమా అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుచేత ఈ జీవితం సుసంపన్నతతో కొనసాగటానికి ఈ విధి విధానాలన్నింటినీ కూడాను మనం నిత్యం కూడాను పాటించడం వల్ల వివిధ రంగాలలో మనం అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఇంటిలో లక్ష్మి స్థిర నివాసం కలిగి ఉండాలి. శనివారం ఏ దేవతను ఆరాధన చేస్తే అధిక మాసం పుణ్యఫలం, అధికమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. అధిక మాసంలో విశేషంగా ఆరాధన ఏ దేవతను గురించి చేయవలసి ఉంటుంది, ఏ దైవాన్ని ఆరాధన చేస్తే ఈ అధిక మాసం అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఆలోచనలు చేస్తే లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఉంది, సురభ్యై నమః. అది ఆ నామం. లక్ష్మీదేవికి ప్రీతిదాయకమైనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్ర మండలంలో సంచారం చేసేటటువంటి కారణం చేత ఈ మాసంలోని 2వ శుక్రవారం, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని వరలక్ష్మి అన్న పేరిట అర్చన చేస్తూ ఉంటాం. అయితే ఈ అర్చన నిజ శ్రావణ మాసంలో చెయ్యాలి. విశేష యోగ్యం కారణంగా ఈ సంవత్సరం మనకు ఈ శ్రావణ మాసం అధిక శ్రావణంగా వచ్చింది. అధిక శ్రావణంగా వచ్చిన ఈ మాసంలో లక్ష్మీదేవిని మాసమంతా కూడా అర్చించాలి. అందులో శనివారం నాడు విశేషంగా అమ్మవారిని తలుచుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని మనకు అందించే విధంగా గోమాతను పూజిస్తే అద్భుతమైన ప్రయోజనాన్ని మనం చేకూర్చుకోగలుగుతాం అని కూడా సాధనా ప్రపంచం అభివర్ణిస్తుంది. కనుక అమ్మవారి నామాన్ని స్మరించేటటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సురభ్యై నమః
ఈ పరమ మంత్రంతో అధిక శ్రావణ మాసంలోని శనివారం నాడు అమ్మవారిని ప్రత్యేకంగా ఇలా ఆరాధన చేద్దాం. అధిక మాసంలోని శనివారం నాడు గోమాతను పూజిస్తే ప్రయోజనం చేకూరుతుంది. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అలా కొనసాగేటటువంటి ఈ అష్టోత్తర శతనామావళిలో ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః, వాచే నమః అనంతరం వచ్చేటటువంటి నామం సురభ్యై నమః. అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా ఆరాధన చెయ్యాలి. కామధేను సంతానమైన సురభి ఇలా జన్మించిన అనంతరం సమస్త దేవతాగణాలు వెళ్ళి ఆ గోమాత సమస్త అవయవాలలో కూడా తమ తమ స్థానాలను వెతుక్కొని స్థిరపరచుకోగా కొన్ని దేవతామూర్తుల స్వరూపాలు కొమ్ములలో ముఖము, కన్నులు, గంగడోలు, మూపురం, ఉదరం ఇలా వివిధ అవయవాలలో తమ తమ శక్తులను నిక్షిప్తం చేసుకోగా మహాలక్ష్మి చిరునవ్వులు చిందిస్తూ అందరూ వెళ్ళిన తర్వాత చివరగా వచ్చి ఆ సురభి కామధేనువు తోక వద్ద చేరింది, పృష్ఠభాగంలో చేరింది. కనుక గోమాతను సేవించేటటువంటి క్రమంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందగోరేటటువంటి వారు తోకను స్పృశించాలి, పృష్ఠభాగాన్ని దర్శనం చేసుకొని నమస్కరించాలి. గోపంచితం, గోమయం ఇలాంటి వాటిలో లక్ష్మీ స్వరూపం ఉంటుంది అని ఆర్ష సంప్రదాయం ఇందుకోసమే తెలియజేసింది. సురభ్యై నమః ఈ మంత్రాన్ని స్మరిస్తూ అధిక శ్రావణ మాసం శనివారం నాడు గోమాతను దర్శనం చేసుకొని సవత్సం అంటే ధేనువుతో దూడతో కలిసి ఉన్నటువంటి ఆ గోమాతను దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి గోమాతకు ప్రీతికరంగా పచ్చికను ఆహారంగా అందించాలి. నానబోసిన శనగలు, బెల్లం ఈ రెండింటినీ అధిక మాసంలోని శనివారం నాడు గోమాతకు ఆహారంగా అందిస్తే దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రుణ సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పెసలు, బెల్లం ఈ మిశ్రమాన్ని గోమాతకు ఆహారంగా అందించే సమయంలో పిల్లలకు బాగా చదువు రావాలి, విద్యాబుద్ధులు కలగాలి, వివేకం పెరగాలి. ఇలాంటి సంకల్పంతో పెసలను గోమాతకు ఆహారంగా అందిస్తే పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు, వివేకాలు అలవడతాయి, వినయం ఏర్పడుతుంది. వారిలో కూడా దైవశక్తి పట్ల అనుమానాలు తొలగిపోయి దైవానుగ్రహం ఏ విధంగా పొందాలో ఒక మార్గం తెలుసుకొని వారు సైతం గోమాతను పూజించేటటువంటి ప్రణాళికలు చేపడతారు. మనలో సమస్తములైనటువంటి దోషాలను తొలగిపోవాలి. తెలియక అనేక విధములుగా అనేక దోషాలు ఆచరించి ఉంటాం. ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అనేటటువంటి సంకల్పంతో గోపంచితము, గోమయము, దర్భలు తడిపినటువంటి నీరు, పాలు, పెరుగు ఈ ఐదింటికి కలిపితే పంచగవ్యము అని పేరు. పంచామృతం ఎంత శక్తివంతమో పంచగవ్యం అంతకు 10 రెట్లు శక్తి కలిగినటువంటిది. గోపంచితము, గోమయము, పాలు, పెరుగు, దర్భలు కలిపినటువంటి నీరు ఈ ఐదింటిని ఒక్క రాగి పళ్ళెంలో కలుపుకొని తదుపరి ఆ సమిధలతో అంటే మోదుగ కర్రతో లేదా దర్భలతో ఆ ఐదింటి మిశ్రమాన్ని బాగా కలిసేటట్లుగా ఒక 5 నిమిషాల సేపు అలా కలిపి తదుపరి ఆ మిశ్రమాన్ని ఇంటి చుట్టూరా కూడా విరజిమ్మడం, వెదజల్లడం, కాసింత తీర్థంగా సేవించడం ఈ విధంగా స్వీకరించినట్లయితే శనివారం నాడు ఉదయం పరగడుపున 6 నుంచి 9 ఆ తదుపరి అయినా పర్వాలేదు ఇలా ఉదయం వేళలో స్వీకరించినట్లయితే శారీరకంగా ఉండేటటువంటి సమస్త మాలిన్య దోషాల నుంచి ఆ గోమాత మనల్ని కాపాడుతుంది అంటుంది ఆర్ష విజ్ఞానం. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా, వ్యతిరేక శక్తులు ఇల్లంతా కూడా వ్యాపించిన అలాంటి ఆ వ్యతిరేక శక్తుల బారి నుంచి మనల్ని కాపాడేటటువంటి తల్లి గోమాత. గోమాత వల్ల లభించేటటువంటి పాలు, వాటి ద్వారా లభించే పెరుగు, అందులో నుంచి వచ్చేటటువంటి మజ్జిగ, అందులో నుంచి వచ్చేటటువంటి వెన్న, అందులో నుంచి వచ్చేటటువంటి నెయ్యి ఈ క్రమంలో
పాలతో ఆరంభం చేసుకొని నెయ్యి వరకు ప్రతి పదార్థాన్ని కూడా మన నిత్య జీవితంలో ఆహార పదార్థాలలో మనం జతపరుచుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇనుమడింపజేసుకుంటున్నాం అంటే మన జీవితంలో అంతర్భాగం గోమాత. అలాంటి ఆ గోమాతను అర్చించేటటువంటి క్రమంలో, గౌరవించేటటువంటి క్రమంలో, పూజించేటటువంటి క్రమంలో 365 రోజులలో అదృష్టవశాత్తు అధిక మాసం వచ్చినట్లయితే, అందులోనూ కూడా శనివారం నాడు అర్చించినట్లయితే మనలో ఉన్నటువంటి మందకొడితనం, బద్ధకం, విసుగు, చిరాకు, అసహనం, అసహిష్ణుత ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నూతనోత్తేజంతో, ఉత్సాహంతో ప్రతి పనిని కూడా సమర్థవంతంగా నిర్వహించేటటువంటి శక్తి యుక్తులను మనం పెంపొందింపజేసుకుంటాం అని కూడా సంప్రదాయం వివరిస్తుంది. ఇంటిలో ధనకనక వస్తు వాహనాదులకు లోపం ఉండకూడదు. ఇంటిలో ఉండే సభ్యులందరి మధ్య కూడా ప్రేమానుబంధాలు దృఢంగా మారాలి. ఒకరి కోసం ఒకరు అనేటటువంటి భావన పెరగాలి. ఇలాంటి ఆలోచన కలవారు సొంత ఇంటి నిర్మాణం ఆలస్యం అవుతుంది, ఏం చేస్తే సొంత ఇల్లు కట్టుకోగలుగుతాం అనేటటువంటి ఆలోచన కలవారు ఇంటిలో ముందు గదిలో ఇంటిలోనికి రాగానే నేరుగా దృష్టి పడే విధంగా, కంటికి కనిపించే విధంగా ఒక దూడతో కూడుకుని ఉన్నటువంటి కామధేను చిత్రపటం, సురభితో కూడుకుని ఉన్నటువంటి కామధేను చిత్రపటాన్ని పటం కట్టి ప్రేరణ తీసుకోవాలి. ఇంటిలోనికి రాగానే సవత్సం దూడతో ఉన్న ఆ కామధేనుమును చూడగానే మన ఇంట్లో ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యానుబంధాలు ఎలా పెంచుకోవాలి అనే ఆలోచనలు పెరుగుతాయి. ఒకరి కోసం ఒకరు అనేటటువంటి మాతృత్వ, వాత్సల్య, మమకారపూర్వక భావనలు పెంపొందింపబడే నిమిత్తమే ఇలాంటి చిత్రపటాన్ని సనాతన ధర్మం ఇంటిలో అలా అలంకరింప చేసుకోవాలి అనే నిర్ణయం చేసింది. గృహారంభం కానీ, గృహప్రవేశం కానీ చేసే సమయాలలో సైతం మనం తప్పనిసరిగా గోమాతను పూజిస్తున్నాం. అలాంటి ఆ గోమాతను విశేషంగా పూజించేటటువంటి కాలం అధిక మాసంలోని శనివారం. పూజిద్దాం, గోమాత అనుగ్రహంతో సాధించుకుందాం. ఆరోగ్యంతో, ఆనందంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. మనకి భగవంతుడు అనేక అవతారములను స్వీకరించి భూమి మీదకు వస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారు ఎవరు ఉంటారో, భగవంతుణ్ణి నమ్మి జీవించే వారు ఎవరు ఉంటారో వారిని రక్షించడం ప్రధాన కర్తవ్యం. అందుకే భక్తిని మించినటువంటి సాధనం ఇంకొకటి లేదు. భక్తి ఒక్కటి కలగడమే కొన్ని కోట్ల జన్మల తర్వాత లభించేటటువంటి గొప్ప అదృష్టం. అటువంటి భక్తి నిలబడిందనుకోండి, ఆ పైన భగవంతుడే మనని సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. దేని నుండి మనని దూరం చెయ్యాలో దాని నుండి మనని దూరం చేస్తాడు. దేనికి మనం దగ్గర కావాలో దానికి మనని దగ్గర చేస్తాడు. ఏది జరిగితే మన జీవితం అభ్యున్నతి పథంలో నడుస్తుందో అటువంటి పథంలో నడిపించడానికి కావలసిన వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా చేయి పట్టి నడిపించే కర్తవ్యాన్ని కూడా ఆయనే స్వీకరిస్తాడు. అది భక్తికి ఉండే గొప్పతనం. అటువంటి భక్తి తీవ్రత కలిగినటువంటి వారిని రక్షించడానికి ఒక అవతారంగా వస్తాడు. వినాశాయ చ దుష్కృతాం, ఆ ధర్మమునందు, ప్రమాణమైన వేదమునందు, గురువు యందు, భగవంతుని యందు విశ్వాసము లేకుండా ధర్మాన్ని పాడు చేసేవారు ఎవరుంటారో అటువంటి వారిని భంజించడానికి వస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ, ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. ధర్మాన్ని వ్యవస్థీకృతం చెయ్యడానికి వస్తాను. అసలు నిజానికి ఎన్నో ప్రసంగాలు చేయడం కన్నా, ఎన్నో విషయాలు చదవడం కన్నా మనకి తెలిసున్న విషయాన్ని మనం అనుష్ఠిస్తున్నామా, అనుష్ఠించట్లేదా, మనం అనుష్ఠించడంలో ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే వాటికి దూరమై నిలదొక్కుకోవడానికి మన వంతు ప్రయత్నం ఏమైనా మనం చేస్తున్నామా?
అన్నది నిజానికి సాధనలో చాలా ముఖ్యమైన విషయం. అటువంటి ధర్మాన్ని బాగా భక్తుల యందు సువ్యవస్థీకృతం చెయ్యడం కోసం, దానిలో వచ్చేటటువంటి వైక్లభ్యాల్ని తొలగించడం కోసం, బాగా బోధ చేయడం కోసం కూడా అవతారాలు వస్తుంటాయి. అవి గురువులుగా వస్తుంటాయి. అక్కడ రాక్షస సంహారం అన్న మాట ఉండదు. మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని బోధ ద్వారా తొలగించడం కర్తవ్యంగా స్వీకరిస్తారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకే ఈ మాటని ప్రమాణంగా చేసుకుని ఈ అవతారములను 6గా వర్గీకరించారు భగవంతుడి అవతారాలని. అందులో మొదటి అవతారాన్ని అంశావతారములు అని పిలుస్తారు. అంశావతారము అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు మొట్టమొదట అసలు సృష్టి అన్నది ఏర్పడాలి. ఈ సృష్టి ఏర్పడడం కోసం బ్రహ్మగారు బయలుదేరి మొట్టమొదట సృష్టి చేస్తాడు. జీవుల్ని, ఈ భువనాన్ని తయారు చేస్తాడు. భగవంతుని ఆజ్ఞ మేరకు సృష్టిని నిర్వహించేటటువంటి బ్రహ్మాదులందరూ కూడా అంశావతారములలోకి వస్తారు. అంశాంశావతారములు అని 2వ వర్గం. ఇందులో బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిర్వహించి తామరతంపరగా సృష్టి జరిగేటట్లు చూసేటటువంటి వారు అంశాంశావతారములలోకి వస్తారు. వాళ్ళు ప్రజాపతులు అని పిలువబడతారు. మరీచి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ కూడా ప్రజాపతులు. అట్లాగే ఆవేశావతారములు అని ఉంటాయి. ఆవేశావతారం భగవంతుని యొక్క శక్తిని ఆవేశంగా పొంది ఒక ప్రధాన ప్రయోజనాన్ని నిర్వహిస్తుంది. ఆ ప్రధాన ప్రయోజనం అయిపోగానే ఆ అవతారం కూడా పరిసమాప్తం అయిపోతుంది. అటువంటిది పరశురామావతారం. పరశురామావతారం చూడండి, ఆ కాలంలో అనేక మంది రాజుల్ని సంహరించిన తరువాత దాని ప్రయోజనం పూర్తయిపోయింది అనుకోగానే ఆ అవతారం పరిసమాప్తం అయిపోయింది. అది విశేషమైన భగవద్ ఆవేశంతో ప్రవర్తిస్తుంది. అలాగే కళావతారము అంటారు. కళావతారము అన్న మాటకు అర్థం చాలా విస్తృత స్థాయిలో ఉంటుంది. వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి ప్రధానంగా వస్తుంది. 2 ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క కాలంలో, అనుష్ఠానంలో అనేక రకములైన అనుమానములు బయలుదేరుతాయి. ఏవి ప్రామాణిక గ్రంథాలు ఉంటాయో ఆ గ్రంథాలని పరిశీలించి అర్థం చేసుకోవడంలో కూడా అనేక రకాలైన అనుమానాలు, అపోహలు బయలుదేరుతాయి. అసలు మనిషి ఎట్లా ప్రవర్తించాలి, మనిషి దేని కొరకు బ్రతకాలి, మిగిలిన జన్మల కన్నా మనుష్య జన్మ చాలా ప్రత్యేకమైనదైతే అంత ప్రత్యేకమైనటువంటి మనుష్య జన్మ దేనిని సాధించడానికి ప్రయత్నంతో కూడినదై ఉండాలి. అటువంటి ప్రయత్నంలో వచ్చే ఇబ్బందులు ఏమిటి? వీటిని ఆ కాలమునకు తగినట్లుగా చెప్పడమే కాదు, ఎప్పటికీ అది సరిపోయేదై ఉండాలి. ఏదో ఆ కాలమునకు మాత్రమే సరిపోయింది కానీ ఇప్పటికది సరిపోయేది కాదండి అనడానికి ఉండదు. ఒక్కొక్క కళావతారంలో ఒక్కొక్క గురువు పరమాద్భుతమైనటువంటి విషయాల్ని సంస్కృత భాషలో ఇవ్వవచ్చు. వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు కళావతారం. వ్యాసుడు వేద విభాగం చేశాడు, 18 పురాణములను ఇచ్చాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు, భగవద్గీత భారతాంతర్గతంగా ఇచ్చాడు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. వేదం చదువుకుని అందరూ అనుష్ఠించలేరు కాబట్టి వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని తేలికగా చదువుకుని అందరూ అనుష్ఠించడానికి వీలుగా పంచమ వేదమైన భారతాన్ని రచించి లోకానికి అందించాడు. అది కళావతారం.